దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. దేవుని మహాకృపను బట్టి మనల్ని దేవుడు ఇంతవరకు కాపాడి కనికరించి బ్రతికించి సజీవ లెక్కలో ఉంచాడు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, మనము యుగాంత దినాల్లో జరగబోయేటువంటి సంభవాల గురించి మనము ఆలోచన చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దాదాపుగా 7 ముద్రల గురించి సంపూర్తిగా మనం వినగలిగినాం. అదే ప్రకారంగా 7 బూరల గురించి సంపూర్తిగా మనము వినగలిగినాం. ఆ తర్వాత ఈ దినము నుండి మనమందరం కూడా 7 పాత్రల గురించి మనము వింటాం. 7 ముద్రలు, 7 బూరలు, ఇప్పుడు వినబోయేటువంటి 7 పాత్రలు. ఏమిటి ఈ 7 పాత్రలు అని మనము ఆలోచన చేసినప్పుడు బైబిల్లో ఈ విధంగా రాయబడింది. చూద్దాం, చూడండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం. ఈ 16వ అధ్యాయం నుండి మనకు 7 పాత్రల గురించి మనకు కనిపిస్తాయి. నేను ఈ విధంగా చెప్తూ ఉంటాను, మీరు రాసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ 16వ అధ్యాయంలో 2వ వచనంలో మొదటి దూత తన పాత్రను కుమ్మరించుట అనే మాట ఉంది. 1వది. 2వదిగా 3వ వచనంలో ఉంది. 3వదిగా 4వ వచనంలో, 4వదిగా 8వ వచనంలో, 5వదిగా 10వ వచనంలో, 6వదిగా 12వ వచనంలో 7వ పాత్ర గురించి 17వ వచనంలో మనకు కనిపిస్తాయి. ఇదే అధ్యాయంలోనే మనకు 7 పాత్రల గురించి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మొదటి మాట మనము చదువుకుందాం. 16వ అధ్యాయము మొదటి వచనము, 2వ వచనం. ఈ 2 వచనాలు మనం చదివి ధ్యానం చేసుకుందాం ప్రభు చిత్తాన్ని బట్టి. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్రగల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధకరమైన చెడ్డపుండు పుట్టెను. చదవబడిన ఈ లేఖన భాగాన్ని బట్టి తల వంచితే ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. మీ దయ సంకల్పాన్ని బట్టి నేటి వరకు ఇంకా ఈ భూమి మీద మమ్మలను సజీవ లెక్కలో ఉంచినందుకై స్తోత్రములు, స్తుతులు చెల్లించుచున్నాం. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు అని వ్రాయబడిన మాటను బట్టి స్తోత్రం. కేవలము నిన్ను ఆశ్రయించడం బట్టి మాత్రమే మేము బతుకున్నామన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభువా, చదవబడిన ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడండి. ఇందులోని రహస్యములను మీరు బయలుపరచుమని మీకు అప్పగించుకుంటూ విశ్వాసికి ఆదరణ, పాపికి రక్షణ కలిగించే మాటలు బోధించుదురని ఈ దినదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు సోదరి సోదరులారా, ఈ 16వ అధ్యాయము మొదటి వచనము మనము చదువుకొని ఉన్నాం. దేవుని కోపము నిండిన 7 పాత్రలు అనే మాట మనము రాసుకోవచ్చు. దేవుని కోపముతో నిండిన 7 పాత్రలు అనేది మొదటి వచనములో రాయబడిన మాట మనం చూచినప్పుడు, మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని అని అన్నాడు. యోహాను భక్తుడు చూడగా దేవుని చూశాడు, దేవుని రాజ్యము చూసినాడు. దేవుని ఆలయములో ఏమి ఉండయో అవన్నీ కూడా చూసినట్టుగా మనము గత సందేశాల్లో మనం వినగలిగినాం. పరలోకము తెరవబడుట, అందులో ఆలయము కనిపించుట, ఆ ఆలయములో నిబంధన గల మందసము కనిపించుట, అందులో ఏమి రాయబడిందో ఏమి కనిపించినాయో అవన్నీ కూడా యోహాను భక్తుడు తన గ్రంథములో రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది దర్శన గ్రంథము అని మనము చెప్పుకుంటూ వస్తున్నాం. అందుని బట్టి దేవుని వాక్యం చెప్తున్నట్టుగా దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలు అనే మాట కనిపిస్తూ ఉంది. దేవుని కోపంతో నిండిన 7 పాత్రలు. దేవునికి కూడా కోపం వస్తుంది అన్నది మనకు అర్థమైంది. దేవుడు చాలా సందర్భాల్లో కోపగించున్నాడు. ఆదాము విషయంలో అయితేనేమి, నోవాహు విషయంలో అయితేనేమి, ఇట్లా ఎప్పుడైతే దేవుని మాట వినక, దేవుని మాట ప్రకారంగా జీవించక, ఆజ్ఞలు పాటించక ఉన్నప్పుడు దేవుడు కూడా కోపగించాడు. మోస మీద కోపగించినాడు. నువ్వు పంపవలసిన వారినే పంపు ప్రభువా అన్నప్పుడు దేవుడు కోపగించినట్టుగా మనం చూస్తాం. ఈ విధంగా చాలా మనకు దైవ గ్రంథంలో కనిపిస్తాయి. అయితే ఆయన కోపము కేవలము నిమిషం మాత్రమే ఉంటుందనే మాట రాయబడి ఉంది. నిమిషం మాత్రమే ఆయన కోపగిస్తాడు. అయితే ఆ నిమిషము లోపల ఎంతమంది చనిపోయి ఉంటారో తెలియదు, ఎంతమంది హతులై ఉంటారో తెలియదు. అది దైవ గ్రంథమే మనకు జ్ఞాపకం చేస్తుంది. దావీదు కాలంలో మనం చూస్తాం, దావీదు జనాభా లెక్కలు వేసినప్పుడు దేవుని దూత ఖడ్గం చేత పట్టుకొని ఎంతమందిని హతం చేసిందో కదా. వాక్యం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని అన్నాడు. ఆలయము అనే మాట కనిపిస్తూ ఉంది. ఇక మనం దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటే కనుక బైబిల్లో ఇలాగ రాయబడింది. దేవుని కోపం గురించి 14వ అధ్యాయం చూడండి, 10వ వచనం. 14వ అధ్యాయం 10వ వచనం ఒకళ్ళు చదవాలి. 14వ అధ్యాయం 10వ వచనంలో వాక్యం చెప్తున్న మాట, ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పొయ్యబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. చాలు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఈ 14వ అధ్యాయము 10వ వచనంలో మనము జ్ఞాపకము చేసుకొనగా ఇలాగ దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది కదా. దేవుని ఉగ్రత పాత్రలో పొయ్యబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును అనే మాట కనిపిస్తూ ఉంది. దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును అనే మాట. వాడు అంటే
ఏమిటి అని ఆలోచన చేస్తే చూడండి, 19వ వచనము లేదా 9వ వచనం జ్ఞాపకం చేద్దాం. 9వ వచనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ 9వ వచనంలో మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పాను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి యందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల అనే మాట ఉంది. ఆ ముద్ర వేయించుకొనిన ఎడల, ఎవడైతే ముద్ర వేయించుకుంటాడో ఆ వ్యక్తి గురించి ఇందులో మనకు కనిపిస్తున్న మాట అదే కదా, దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆ క్రూర మృగమునకు ఎవడైనను నమస్కారము చేసిన ఎడల అనే మాట కనిపిస్తుంది. క్రూర మృగము అనే మాట బైబిల్ మనకు చెప్తుంది కాబట్టి మృగాన్ని పూజించి అతని ముద్ర వేయించుకునే వారు అని బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది. అది 13వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనకు కనిపిస్తుంది. 13వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. ఇక వారి నాశనాన్ని వారే ఖాయం చేసుకుంటున్నారు. దేవుడు చెప్పిన మాట వినకుండా ఆ ప్రకారం జీవించకుండా ఎవరైతే ముద్ర వేయించుకుంటారో వారే నాశనము కొని తెచ్చుకుంటున్నారు అనేది బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. దేవుని తీవ్ర శిక్షకు వారు పాత్రులవుతారు. నిత్య నరక వేదనలకు వారు గురి అవుతారు. వేదనకు గురి అవుతారు, శిక్షకు గురి అవుతారు. వారికై వారే మరి నాశనాన్ని ఖాయం చేసుకుంటున్నారు అనేది దేవుని వాక్యంలో మనము చూడవచ్చు. దీని గురించి 9వ అధ్యాయము 4వ వచనం చూడాలి. 9వ అధ్యాయము 4వ వచనం చూడండి. బైబిల్లో జ్ఞాపకం చేసుకునగా ఇలా రాయబడింది, మరియు నొసట్ల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞాపించబడెను అనే మాట వ్రాయబడింది. ఎవరికి హాని కలగదు అంటే అపవాది యొక్క ముద్ర వేయించు కొనని వారికి, అపవాది ముద్ర వేయించుకుని వారికి ఈ బాధ ఇబ్బంది ఉండదు. ఎవరైతే అపవాదికి లోబడతారో, అపవాది ముద్ర వేయించుకుంటారో అలాంటి వారికి మాత్రమే మిడత వచ్చి కుట్టడము, అది కూడా 5 నెలల వరకు బాధించుట అనే మాట మనకు ఈ 9వ అధ్యాయంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇక 13వ వచనము చూడగా దేవుని వాక్యం మనకి ఇలా చెబుతుంది కదా. 13వ వచనం కూడా మనకి జ్ఞాపకం చేసుకుంటే 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ములను ఒక స్వరము యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇవన్నీ మనము చూడగా బాధింపబడేటువంటి వారి గురించి లేదా దేవుని కోపంతో నిండినటువంటి పాత్ర గురించి మనం ఇందులో చూడగలుగుతున్నాం. అందును బట్టి దేవుడు ముందుగానే హెచ్చరించినట్టుగా జాగ్రత్త అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. జాగ్రత్త పడండి, విశ్వాసంలో ముందు కొనసాగండి, భక్తి జీవితాన్ని భయం కలిగి ఉండండి,
లోకమునకు పాపమునకు లోబడవద్దు, నరకానికి మీరు సిద్ధపడద్దు, దేవుని రాజ్యం సిద్ధపడండి అని ప్రభు పలు సందర్భాల్లో మనకు చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం తీసుకొని వస్తూ ఉంది. ఇక మనము చదువుకున్న లేఖన భాగాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఈ 14వ అధ్యాయంలో చూడండి, ఒక మాట జ్ఞాపకం చేద్దాం. 14వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నాం. తర్వాత 11 చూడగా దేవుని వాక్యం ఇలా చెబుతూ ఉంది. 11వ వచనం చూద్దాం. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును, ఆ క్రూర ముఖమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు అన్న మాట ఉంది. ఎవరైతే ముద్ర వేయించుకుంటారో వారికి రాత్రింబగళ్ళు రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు, నెమ్మది లేని వారై ఉందరు. యేసుక్రీస్తు నమ్మిన వారు అయితే వాళ్ళు నెమ్మది గల వారే ఉన్నారు. యేసుక్రీస్తు నమ్మకుండా ఆ క్రూరముఖం యొక్క ముద్ర ఎవరైతే వేయించుకుంటాడో వారికి రాత్రింబగలు నెమ్మది ఉండదు అని వాక్యం చెబుతూ ఉంది. నెమ్మది ఉండదని వాక్యం చెబుతూ ఉంది. నెమ్మదిగా సుఖంగా బతకాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి, దేవుని రాజ్యమును చేర్చబడాలి. అలాంటి వారికి మాత్రమే నెమ్మది. సపోజుగా ధనవంతుడు యాతన పడుచు ఉన్నాడు, లాజరేమో నెమ్మది పొందుచు ఉన్నాడు. లాజరు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు, ధనవంతుడు యేసునందు విశ్వాసం ఉంచిన వాడు కాదు. పాపములో జీవించిన వాడు, తనకిష్టం వచ్చిన పనులు చేసినాడు, తన ఇష్టానుసారంగా జీవించినాడు. కాబట్టి యాతనకరమైన స్థలానికి తాను వెళ్ళినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, రాత్రింబగళ్ళు వేదన, రాత్రింబగళ్ళు నరక బాధ, రాత్రింబగళ్ళు మరి దాహమని కేకలు వేసినటువంటి స్థలం అది నరకం. కాబట్టి అందులోనికి వెళ్లకుండా ఉండాలంటే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా చేసుకుంటేనే మంచిది అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ విషయాలు ఇందులో మనము చదవగలుగుతూ ఉన్నాం. ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఆయన ఇలాగ చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకరు చదువుతారా? 10:28లో రాయబడిన మాట జ్ఞాపకం చేద్దాం. 10వ అధ్యాయము 28వ వచనంలో మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి అని దేవుని వాక్యం చెబుతుంది. మనం ఎవరికి భయపడాలంట? మనం ఎవరికి భయపడాలి అంటే ఆత్మను దేహమును నరకములో పడవేసేటువంటి యేసుక్రీస్తునకు మనం భయపడు వారమై ఉండాలి. దేహాన్ని చంపేవాడు ఆత్మను ఏం చేయలేడు, అవునా? ఈ దేహాన్ని చంపేవాడు ఆత్మను ఏం చేయలేడు. అయితే ఆత్మను దేహాన్ని చంపేవాడు దేవుడు. కాబట్టి ఆ దేవునికి మీరు భయపడండి అని లేఖనం గుర్తు చేస్తూ ఉంది. ఎలా భయపడాలంట? మిక్కిలి భయపడండి, మిక్కిలి భయపడండి అని దేవుని వాక్యంలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంతకు విషయం ఏమిటంటే బైబిల్లో మనం ఇలాగా చూడగలుగుతున్నాం కదా. వచనం 27 చూడగా, మత్తయి సువార్త 10:27 చూడగా దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది. చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పండి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి అనే మాట రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు శిష్యులకు శివులో చెప్పినాడు, వారితో మాట్లాడినాడు. కాబట్టి నేటి దినాల్లో ఆనాడైతేనేమి ఈనాడైతేనేమి, ఈనాడు మిద్దల మీద దేవుని వాక్యం వినిపిస్తుందంటే కారణం ఏంటంటే యేసుక్రీస్తు చెప్పమన్న మాట ఇది.
ఈనాడు మైకులో మీకు దేవుని మాట వినబడుతున్నాయంటే అది ప్రభువు చెప్పిన మాట. మీరు వెళ్ళండి, చెప్పండి, నా ప్రేమను పంచండి, నరకముంది పరలోకముంది చెప్పండి. నా మాట విన్నవాడు పరలోకం చేరుతాడు, నా మాట విననివాడు నరకానికి వెళ్తాడని చెప్పండి అని ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే చెవిలో మీకు చెప్పండి, మేడల మీద ప్రకటించండి, వీధుల్లో చెప్పండి అని ప్రభు చెప్పినాడు. అందును బట్టి మనము జాగ్రత్త పడేవారిగా ఉండాలని నేను మీకు ప్రేమతో జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాను. ఇంకా ఏమి చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు అంటే, ఈ హెచ్చరిక అవిశ్వాసులకు, అంతేగాక హతసాక్షులు అవుతామని భయపడి తమ విశ్వాసాన్ని వదులుకొని విశ్వాసులకు కూడా ఇది వర్తిస్తుంది అన్న మాట ఉంది. ఈ వాక్యము మీకు అర్థమవుతుంది కదా. ఏమిటి అంటే, నిత్య నరక వేదనలకు వారి గురి చేస్తాడు అనే మాట ఉంది. తర్వాత ఈ హెచ్చరిక అవిశ్వాసులకు అనేది కనిపిస్తుంది. 6వ వచనంలో ఆ మాట మనకు దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. తర్వాత మనం చూడగా, అంతేకాక హతసాక్షులం అవుతామని భయపడి తమ విశ్వాసాన్ని వదులుకొని విశ్వాసులకు కూడా ఇది వర్తిస్తుంది అన్నమాట దేవుని వాక్యం చెబుతుంది. యేసుక్రీస్తు నమ్ముకుంటే గనుక అబద్ధం ఆడకూడదు, యేసుక్రీస్తు నమ్ముకుంటే గనుక మరి దొంగతనాలు చేయకూడదు, యేసుక్రీస్తు నమ్ముకుంటే గనుక నిజమే పలకాలి అంతే. అలా పలకకపోతే కనుక, అలా చేయకపోతే గనుక మిమ్మల్ని చంపుతారు. అవునా? యేసు నిమిత్తమై తమిచ్చిన సాక్ష్యం నిమిత్తమై అనే మాట రాయబడింది. కాబట్టి యేసు నిమిత్తమై అపోస్తలుడైన పౌలు చనిపోయినాడు, యేసు నిమిత్తమై స్టెఫెను చనిపోయినాడు, యేసు నిమిత్తమై అపోస్తలులు చనిపోయినారు, యేసు నిమిత్తమై కదా తమిచ్చిన సాక్ష్యం నిమిత్తమై అనేకులు హతసాక్షులు అయిపోయినారు. మేము చంపబడతామేమో, మా బియ్యం కార్డులు పోతాయేమో, మా ఆధార్ కార్డులు పోతాయేమో, మాకు ఏవి రావేమో ప్రభుత్వం తరపున అనుకొని యేసుక్రీస్తును తొలగిపోయి అవిశ్వాసులై హత్యకు భయపడి మరణానికి భయపడి లోకముతో రాజు పడితే గనక నీకు నిత్య విశ్రాంతి లేదు, నీకు పరలోకం లేదు అన్నది దేవుని వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని నిమిత్తమై అన్ని కోల్పోండి అని చెప్పినాడు. దేవుని నిమిత్తమై, అవునా? తండ్రినైనను, తల్లినైనను, అన్నదమ్ములైనను, అక్కచెల్లెలనైనను, ఇంటినైనను, భార్యనైనను, పిల్లలనైనను ఆయన నిమిత్తమై అన్ని వదులుకోండి, నిత్యరాజ్యంలో ప్రవేశించాలి. అది ప్రాముఖ్యమైనది. కానీ ఈ బంధుత్వం కాదు, ఈ పిల్లలు కాదు, ఈ భార్య కాదు, వల్ల ఎవరు కాదు. నా నిమిత్తము అని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా ఆయన చెప్పినాడు. కాబట్టి ఆయన నిమిత్తం అందరం వదులుకోవాల్సిందే. నేడు సంఘాల్లో మనం జ్ఞాపకం చేసుకునేప్పుడు, ఏం మా ప్రార్థనకు రాలేదు ఆదివారం అంటే బంధువుల కాడికి పోయించమంటారు. ఏం బంధువులను వదులుకోవాలన్నా, బంధువులను దూరం చేసుకోవాలన్నా అని అంటున్నారు. దేవుని రాజ్యం నిమిత్తమై బంధువులు కాదు కదా, భార్యనైనా దూరం చేసుకోవాలా, భర్తనైనా దూరం చేసుకోవాలా, పిల్లలైనా దూరం చేసుకోవాల్సిందే. అంటే వారు నీ మాట విననప్పుడు, నీ మాట ఎదురు తిరిగినప్పుడు, ఇంటికన్నే ఉండు అన్నప్పుడు, నేను దేవుని దగ్గర అవుతాను, నేను దేవుని ఆరాధించాలి, నేను దేవుని పూజించాలి, దేవుని గణపరచాలి, ఎందుకంటే ఆయన నన్ను బతికించినాడు కాబట్టి. అలా కాకుండా లోకముతో రాజీ పడితే బంధువులు దూరం అవుతారేమో, స్నేహితులు దూరం అవుతారేమో, ఇటు అనుకుంటే కనుక నువ్వు దేవుని దూరం అవుతావు, నువ్వు దేవుని రాజ్యానికి దూరం అవుతావు, నువ్వు వెళ్ళేది నరకం అని వాక్యము తేటగా మనకు గుర్తు చేస్తూ ఉంది. అందుకే విశ్వాసాన్ని కోల్పోతున్నాం, విశ్వాసంలో బలపడలేకపోతున్నాం. ఫోన్ చేస్తే అయిపోయి ఉరుకుతా ఉన్నాం కుటుంబాలతో, కానీ సంఘానికి మాత్రం రామ్. నిద్ర వస్తుంటే పనుకుంటే, నీళ్ళు రాలేదు స్నానం చేయనిక, వంట కాలేదు సరైన సమయానికి, మేము వస్తామని రెడీ లోపలనే బంధువులు వచ్చిరి. ఇలాంటి సాకులు నేటి దినాల్లో, నేటి సంఘాల్లో మనము చూస్తూ ఉన్నాం. ఇవే సులువుగా చిక్కులు పెట్టు పాపము అని ఎబ్రీ గ్రంథకర్త చెప్పినాడు.
సులువుగా చిక్కులు పెడతాయి అంతే. నిన్ను సంఘానికి రానియకుండా, ఆరాధనకు రానియకుండా, ప్రభువుకు సమయం ఇవ్వకుండా, ఇలాంటి విషయాల్లోనే విశ్వాసం ఏమైతే అవిశ్వాస అయిపోతున్నాడు. ఎక్కువ ప్రాముఖ్యత లోకానికి ఇస్తూ ఉన్నాడు, ఎక్కువ ప్రాముఖ్యత సాతానికి ఇస్తూ ఉన్నాడు. ఏమి ఈ ఒక్క పూట బొక్కపోతే ఏముందిలే, మించిపోయేదేముంది, రేపు వచ్చే వారం మూడులే అని అట్లానే వాయిదాలు వేసుకుంటా చివరికి సంఘాన్ని విడిచిపెట్టిన వాళ్ళు లేకపోలేదు అన్నది దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది. ప్రియమైన సోదరులారా, జాగ్రత్తగా మనం ఉండేవారుగా ఉండాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండు వాక్యం చదువుకుందాం. 16వ అధ్యాయంలోనే వ్రాయబడిన మాట మనం గుర్తు చేసుకున్నప్పుడు దేవుని కోపముతో నిండిన పాత్ర అనే మాటగా కనిపిస్తుంది. కాబట్టి చూడండి, 15వ అధ్యాయము ఒకటో వచనం చూడండి. 15వ అధ్యాయం ముందు వచనంలో చూడగా ఇలా వాక్యం చెబుతుంది, మరియు ఆశ్చర్యకరమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచితిని, అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయెను అనే మాట ఉంది. వీటితో దేవుని కోపము సమాప్తమాయెను అనే మాట కనిపిస్తూ ఉంది. పరలోకములో దర్శనాల గురించి బైబిల్ మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంది. యోహాను చూడగా ఆశ్చర్యమైన మరొక గొప్ప సూచన పరలోకమందు చూచితిని అన్నాడు. ఆశ్చర్యాన్ని కల్పించినటువంటి దర్శనం చూశాడు. పరలోకములో సూచన అని మనకు కనిపిస్తుంది. అదేమనగా అన్నాడు కదా, ఏమిటంటే 7 తెగుళ్ళు చేతబట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. వీటితో దేవుని కోపం సమాప్తమైపోయిందట. ఏమిటి సమాప్తమైపోయింది, ఏమిటి కడవరి తెగుళ్ళు అని చూడగా బైబిల్లో ఇలా రాయబడింది, మహా శ్రమల కాలంలో లోకం పైకి రానున్న దేవుని అంతిమ తీర్పులను ఈ తెగుళ్ళు సూచిస్తూ ఉన్నాయి. వీటిని 7 బంగారు పాత్రల తీర్పులు అన్నాడు. 7 బంగారు పాత్రల తీర్పులు అనే మాట బైబిల్ గుర్తు చేస్తూ ఉంది. ఈ 16వ అధ్యాయం మనకు మొదలవుతాయి ఈ పాత్రల తీర్పులు. ఈ 7 పాత్ర తీర్పులు 7 బూరలను ఇవి మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. 7 బూరలు మనం చెప్పుకున్నాం. 7 పాత్రలు, 7 బూరలు, 7 పాత్రలను మొదలు చేస్తున్నట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. కాబట్టి ఈ విషయాలను మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. 11వ అధ్యాయం 15వ వచనంలో మనకు 7వ బూర మనకు కనిపిస్తుంది. ఆ 7వ బూరలోనే 7 పాత్రల గురించి మనము ఆలోచన చేయగలుగుతాం. అందును బట్టి ఈ 7 పాత్రలకు ముందుగా మనం చదువుకున్న లేఖన భాగం అంటే దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలు అనే మాట కనిపిస్తుంది. దేవుని కోపంతో నిండిన 7 పాత్రలు అనేది బైబిల్ మనకు స్పష్టంగా గుర్తు చేస్తూ ఉంది. ప్రియమైన సోదరులారా, మరి ఈ భూమి మీద కుమ్మరించబడతాయని మనం చూస్తాము. ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని అని ఆయన చెప్పినట్టుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇది దేవుని యొక్క కోపంతో నిండిన 7 పాత్రల గురించి మనం ఆలోచన చేసినాం. తర్వాత ఇక మనము మొదటి పాత్ర, రెండవ పాత్ర ఇట్లా చెప్పుకుంటూ వస్తాం. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా, ఎంతో ఆసక్తిగా ఈ లేఖన సత్యాలను విడవకుండా ప్రతిదినము కూడా మీరు విని మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ, సంఘాల్లో బోధించుకుంటూ అనేకులకు ఈ సత్య వార్తను తెలియజేసే వారికి ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు ప్రేమాస్వరూపి, దయగలిగిన వాడు, కరుణా సంపన్నుడై ఉండి
నేటి వరకు మనం సజీవ లెక్కలో ఉంచున్నాడు. ఎందుకంటే నువ్వు మారు మనసు పొందుతావని, రక్షించబడతావని. నిన్ను ప్రేమించి ఆయన ప్రాణం పెట్టినాడు, రక్తం కార్చాడు, చనిపోయి సమాజ తిరిగి లేచినాడు. ఆయన నీ కోసమే ఈ సువార్త ప్రకటింపజేస్తున్నాడు. విని మారు మనసు పొంది ప్రభురాజ్యం చేరవలసిందిగా ప్రేమతో గుర్తు చేస్తూ ఉన్నాను. అటు కృపాదేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి, నీరు కట్టి ఫలింపజేయండి. అనేకులు మార్పు చెందుటకు మీ కృప దయచేసి కాపాడుదురని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.